ఇది ఒక అమ్మాయి కథ. ఒక అబ్బాయి విషయంలో తను ఏం చేసింది అన్నది తెలుసుకుందాం. అది ఒక చిన్న పల్లెటూరు. తన పేరు దివ్య. తను చదువులో చాలా చురుకుగా ఉండేది. దివ్య స్కూల్కి హాలిడే ఉన్నప్పుడు తన ఫ్యామిలీకి సహాయంగా కూలీ పనులకు కూడా వెళ్ళేది. ఇలా జరుగుతూ ఉండగానే దివ్యకి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ముందు వారు బాగానే స్నేహితులుగా ఉండేవారు. స్కూల్ నుండి ఇంటికి వచ్చాక తన స్నేహితులతో కలిసి ఎన్నో రకాల ఆటలు కూడా ఆడేవారు. అప్పుడు రవికి దివ్యపై ఎలాంటి ఆలోచనలు కూడా లేవు. ఇలా వారి జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉండగా కొన్ని రోజులకి రవికి దివ్యపై ప్రేమ చిగురించింది. ఆ విషయం తనలోనే దాచుకొని దివ్యకి కూడా చెప్పలేదు. ముందుగా దివ్య ఫ్రెండ్స్తో చెప్పి ఈ విషయం ఎలాగైనా తనకు చెప్పమని అడిగాడు. సరేలే అని దివ్య ఫ్రెండ్స్ దివ్యతో ఇలా అన్నారు. రవికి నువ్వంటే ఇష్టం ఉందంట, నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు దివ్య ఇవన్నీ నాకు నచ్చవు, మా నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని తన ఫ్రెండ్స్తో చెప్పింది. అప్పుడు రవి తన మాటలకు బాధపడిన తన ప్రయత్నాలు మానలేదు. పైగా దివ్యకి గిఫ్ట్స్ పంపించేవాడు. అయినా దివ్య తీసుకునేది కాదు. తనంటే ఇష్టం ఉంది అని చెప్పకపోయినా తన పేరు పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఒకరోజు దివ్య తన స్నేహితులతో కలిసి కూలీ పనికి వెళ్ళినప్పుడు వారి వెంట రవి కూడా వెళ్ళాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా రవి దివ్యకి ఎదురుగా నిలబడి నువ్వు నేనంటే ఇష్టం ఉంది అంటేనే నేను ఇంటికి వస్తాను, లేదంటే నేను ఇక్కడే చనిపోతా అని బెదిరించాడు. ఆ సమయంలో దివ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయినా తనకు చాలా విధాలుగా నచ్చజెప్పింది. అయినా రవి వినిపించుకోలేదు. ఇక దివ్య చేసేదేమీ లేక ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకొని ఇంటికి వెళ్ళాలి అని సరేలే ఇష్టం ఉందిలే అని చెప్పింది. ఆ రోజు రవి చాలా సంతోషించాడు. ఇలా 1 సంవత్సరం గడిచింది. కట్ చేస్తే కొన్ని రోజులకి దివ్యకి కూడా రవిపై ఇష్టం కలిగింది. అంతలోనే అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ విషయం రవికి తెలిసి ఎంతగానో బాధపడ్డాడు. అయినా దివ్య కూడా రవి స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేదు. ఇక ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారికి 2 పిల్లలు. ఇలా జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలని మనం